కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత వారం సుమారు 156 మందులను బ్యాన్ చేసింది. వీటిలో పెయిన్ రిలీఫ్ మెడిసిన్స్ ఉదాహరణకు ఎసిక్లోఫెనాక్ 50 మిల్లీగ్రాములు, పారాసెటమాల్ 125 గ్రాముల టాబ్లెట్లు కూడా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల పాటు ప్రజలు ఈ మెడిసిన్ను విచ్చలవిడిగా వాడేశారు. కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా వాటిని బ్యాన్ చేయడానికి గల కారణాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత వారం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు రోజు వాడే సుమారు 156 మందుల్ని నిషేధించింది. వాటిలో ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్, FDC మెడిసిన్స్ ఉన్నాయి. ప్రజలు విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, మల్టీ విటమిన్స్ ని వాడుతూ ఉంటారు. సాధారణంగా జ్వరానికి, దగ్గుకి, ఇన్ఫెక్షన్స్ వస్తే ఈ మందుల్ని ప్రతి ఒక్కరూ మన దేశంలో వాడటం సహజమే. వాటిని తక్షణమే నిషేధించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటీస్ సెక్షన్ 26A ఆఫ్ ది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం వాటిని నిషేధిస్తున్నట్లుగా ప్రకటించింది. తక్షణమే వాటి ఉత్పత్తి, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ని నిలిపివేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ మందుల్ని వాడడం వల్ల ఆరోగ్యానికి హానికరమని తేల్చి చెప్పింది. అయితే పైన తెలిపిన మందులపై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకే ప్రభుత్వం ఈ 156 మందుల్ని తక్షణమే నిషేధించాలని ఉత్తర్వులు జారీ చేసింది. పైన పేర్కొనబడిన మందుల్లో జబ్బుల్ని నయం చేసే ముడి పదార్థాలు లేవని స్పష్టం చేసింది. ఇక సాధారణంగా ప్రతి ఒక్కరూ మన దేశంలో పెయిన్ రిలీఫ్ కోసం ఎసిక్లోఫెనిక్ 50 మిల్లీగ్రామ్స్, పారాసెటమాల్ 125 గ్రామ్స్ టాబ్లెట్లు వాడుతూ ఉంటాం. నిషేధిత జాబితాలో వాటిని కూడా చేర్చింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక తమకు సంతృప్తిని ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ ఫిక్స్డ్ డోస్ మందుల్ని వాడడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుందని స్పష్టం చేసింది. దానికి బదులుగా మార్కెట్లో సురక్షితమైన మందులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో వివరించింది. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో మెఫ్నామిక్ యాసిడ్ ప్లస్ పారాసిటమాల్ ఇంజెక్షన్, సిట్రజిన్ HCl ప్లస్ పారాసిటమాల్ ప్లస్ ఫినైల్ఫ్రైన్ HCl, లెవోసెట్రైజిన్, ఫినైల్ఫ్రిన్ HCl ప్లస్ పారాసిటమాల్ ప్లస్ క్లోర్ఫైన్మైన్ మలేట్, ఫినైల్ ప్రొపనోల్మైన్, కెమిలోఫిన్ డైహైడ్రోక్లోరైడ్ 25 mg ప్లస్ పారాసిటమాల్ 300 mg జాబితాలో ఉన్నాయి. వీటిని ప్రభుత్వం కాక్టైల్ డ్రగ్స్ అని అంటుంది. ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ని కూడా కాక్టైల్ డ్రగ్స్ అని అంటారు. సింగిల్ పిల్ లేదా టాబ్లెట్లో ఒకటి లేదా మరిన్ని ముడి పదార్థాలు చేరితే వాటిని కాక్టైల్ మెడిసిన్ అంటారు. ఇక ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని దేశంలోని పలువురు డాక్టర్లు సమర్థిస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసిస్తున్నారు. ఈ కాక్టైల్ డ్రగ్స్ లో సింగిల్ మెడికేషన్ లో మల్టీ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ APIలు ఉంటాయి. ఒకటేసారి పలు రకాల జబ్బులు నయం చేయడానికి వినియోగిస్తూ ఉంటారు. సాధారణంగా ఈ టాబ్లెట్లోని పెయిన్ కిల్లర్స్ యాంటీపైరెటిక్స్ అంటే జ్వరం తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ గా పనిచేస్తాయి. కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ గాను పనిచేస్తాయి. తక్షణమే రిలీఫ్ ఇస్తాయి. ఇక్కడ వరకు బాగానే ఉన్నా దీర్ఘకాలంలో ఈ మందులతో రిస్క్ తప్పదని సీనియర్ ఫిజిషియన్లు కూడా హెచ్చరిస్తున్నారు. ఇక డాక్టర్లు చెప్పేదేంటంటే ఈ కాక్టైల్స్ కు యాంటీబయోటిక్స్ చేర్చితే దీర్ఘకాలంలో ఈ మందులు పనిచేయవు, తర్వాత ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడతాయని హెచ్చరిస్తున్నారు. కాక్టైల్ డ్రగ్స్ ని మన దేశంలో విచ్చలవిడిగా వినియోగిస్తారు. దీనివల్ల హెల్త్ రిస్క్ లో పడుతుంది. ఈ కాక్టైల్లో వినియోగించే ముడి పదార్థాల గురించి పేషెంట్స్ కి అవగాహన ఉండదు. దీంతో ప్రతి జబ్బుకు యాంటీబయోటిక్స్ ని వాడి ఈ మందుల్ని దుర్వినియోగం చేస్తున్నారని సీనియర్ డాక్టర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. FDC మందుల వాడటం వల్లనే లేనిపోని ఇబ్బందుల్ని కొని తెచ్చుకున్నట్లే. మార్కెట్లోకి దాన్ని ప్రత్యామ్నాయంగా సురక్షితమైన క్లినికల్ ట్రయల్స్ జరిగిన మందులు అందుబాటులో ఉన్నప్పుడు ఈ కాక్టైల్ మందులు వాడి ప్రాణానికి ముప్పు తెచ్చుకోవడం ఎందుకని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఇక డాక్టర్లు చెప్పేదేంటంటే ఒకవేళ ఎవరైనా నొప్పితో బాధపడుతుంటే వారికి కాక్టైల్ మందులు ఇచ్చే బదులు హేతుబద్ధమైన ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి, సింగిల్ డోస్ డ్రగ్ ఇవ్వాలి. అది పనిచేయలేదంటే రెండో డ్రగ్ ఇవ్వాలని, కావాలనుకుంటే ముందు ఇచ్చిన డ్రగ్స్ కాంబినేషన్తో ఇవ్వవచ్చు లేదా మొదటి డ్రగ్ ని మార్చి ఇవ్వవచ్చని సూచిస్తున్నారు. మొత్తానికి చూస్తే పేషెంట్ క్లినికల్ సిమ్టమ్ ని బట్టి మందుల్ని ప్రిస్క్రైబ్ చేయాలని డాక్టర్లు చెప్తున్నారు. కాక్టైల్ మందుల వల్ల ఆరోగ్యానికి హాని తప్పించి మరేం ఉపయోగం లేదని వారి వాదన. మొత్తానికి చూస్తే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం సరైందని దేశంలోని డాక్టర్లు ముక్తకంఠంతో ప్రశంసిస్తున్నారు.
మన దేశంలో ప్రతి ఒక్కరూ డాక్టరే. ప్రతి జబ్బుకి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. జ్వరంతోనో ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతుంటే నేరుగా మెడికల్ స్టోర్కు వెళ్లి అతని సలహా మేరకు మందుల్ని వాడుతూ ఉంటాం. దీనివల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. తాత్కాలిక ఉపశమనం కలిగించినా దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి చేయి దాటకు ముందే కళ్లు తెరవడం మంచిదని సలహా ఇస్తున్నారు.